నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం మోస్ట్ కాంట్రవర్షియల్ మొబైల్ రియల్మీ 12 Pro Plus రివ్యూ అయితే చూద్దాం. సో ఎందుకంటే ఓవర్ ప్రైస్డ్ యాక్చువల్గా ఇప్పుడు జరుగుతుంది అదే. బట్ యాక్చువల్గా ఇది కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, దెన్ ఓన్లీ మీకు క్లారిటీ వస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా ఇప్పుడు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చివరిలో కొట్టండి. ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్. అప్పుడు మాత్రమే మన వీడియోని యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది, అదర్వైజ్ చెయ్యదు. ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్లో వచ్చేసి మనకి 67 వాట్ అడాప్టర్ అయితే ఉంటుంది. టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు, అండ్ దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది, సిమ్ ఎజెక్ట్ పిన్ ఉంటుంది, ఫైనల్గా మీకు మొబైల్ అయితే ఉంటుంది. వీళ్ళు ఏదైతే టీపీ కేస్ ప్రొవైడ్ చేశారో, ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారో పర్లేదు, డీసెంట్ క్వాలిటీ. మార్కెట్లో మీకు వేరే దొరికే వరకు ఆరామ్సే దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక దీని తర్వాతకి మెయిన్గా మనం మొబైల్ గురించి మాట్లాడుకుంటే డిజైన్. సో డిజైన్ మాత్రం యూనిక్గా తీసుకొచ్చారు. ఆబ్వియస్లీ కంపేర్ టు ఆల్ అదర్ మొబైల్స్ ఇన్ దిస్ బడ్జెట్, డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. మీకు ఏదైతే ఆ రింగ్ డిజైన్ కానీ, కెమెరా మాడ్యూల్ డిజైన్ కానీ, ఒక ప్రీమియం వాచెస్, వీళ్ళు రోలెక్స్ వాచెస్ ఉంటాయి కదా, సో అలా అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో అట్రాక్టివ్గా ఉంది. మొబైల్ అయితే ఏ యాంగిల్లో చూసినా సరే మీకు ఆబ్వియస్లీ అట్రాక్టివ్గా ఉంటుంది. వీగన్ లెదర్తో వస్తుంది కాబట్టి, అండ్ దట్టు మీకు ఫ్రంట్ కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి ఇంకాస్త ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూడడానికి మొబైల్ వెరీ అట్రాక్టివ్. బట్ కాకపోతే కర్వ్డ్ AMOLED డిస్ప్లే మీరు 80% యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయండి. వన్స్ చేజారిందంటే ఇంకా చేజారినట్లే, మళ్ళీ రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఆ తర్వాతకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వీగన్ లెదర్తో వస్తుంది, అండ్ ఇక మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. సో బిల్డ్ క్వాలిటీ ప్రైస్ రేంజ్లో మనం ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ ఇస్తే బాగుండేది, ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అండ్ ఇంకోటి బిల్డ్ క్వాలిటీలో భాగంగా నాకు నచ్చింది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేయాల్సింది డిస్ప్లే ప్రొడక్షన్కి. వాళ్ళైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేయలేదు, వేరే గ్లాస్ అయితే యూజ్ చేశారు. సో అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఓలెడ్ డిస్ప్లే ఇది మీకు 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీకు డిస్ప్లే యూజ్ చేసేటప్పుడు 120 Hz వల్ల స్మూత్గా ఉంటుంది, ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. HDR10+ సపోర్ట్ ఉంటుంది, అండ్ మీకు 2160 Hz PW డిమ్మింగ్ ఉంటుందన్నమాట. దానివల్ల మీకు డిస్ప్లే అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది, వెదర్ ఇట్ ఈస్ లో లైట్, మీకు సన్లైట్లో కానీ. డిస్ప్లే విజిబిలిటీ అయితే నాకు ఎక్కడ ఇష్యూ లేదు. యాక్చువల్గా 950 నిట్స్ తక్కువ అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. రెడ్మీ వచ్చేసి 1800 నిట్స్ తెచ్చింది, అది తెచ్చింది, ఇది తెచ్చింది అని. నా మాట వినండి, ఇండోర్లో మీకు ఎక్కడా ఇష్యూ ఉండదు. అవుట్డోర్లో డిస్ప్లే మీకు ఇక్కడ షార్ట్ చూపిస్తాను, మీరు చూడవచ్చు. సో నన్ను అడిగితే కనిపిస్తుంది. మరి ఇంకా అవుట్డోర్లో కూడా అద్భుతం జరగాలి అని మీరు ఆలోచిస్తే మాత్రం దెన్ యూ హ్యావ్ OnePlus నుంచి 4500 నిట్స్ ఉన్నాయి, రెడ్మీ నుంచి 1800 నిట్స్ ఉంది. అవి చాలా బెటరే ఉంటాయి. బట్ కాకపోతే యాజ్ ఎ రెగ్యులర్ యూజర్గా చెప్తున్నాను, 950 నిట్స్ ఎనఫ్ ఫర్ మీ. నాకైతే ఎటువంటి ఇష్యూ లేదు. ఏదైతే 1800 నిట్స్ చెప్పిందో అందులో మనకి పీక్ వచ్చేసి 700 నిట్స్, పీక్ అంటున్నాను, బేసిక్గా ఫుల్ బ్రైట్నెస్ పెడితే 600-700 నిట్స్ నాకు రెడ్మీలో వచ్చింది. సో దాన్ని గుర్తుంచుకొని నేను రియల్ టైం ఎక్స్పీరియన్సే మాట్లాడతాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ, టెక్నికల్ స్పెక్స్ అనేది నేను ఎక్కువగా పక్కన పెట్టేస్తాను. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కానీ కాల్ క్వాలిటీలో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు, రెండు బాగానే ఉన్నాయి. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7H Gen 2 అయితే యూజ్ చేశారు. ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇందులో 5G బ్యాండ్స్ వచ్చేసి మనకి 9 5G బ్యాండ్స్ అయితే యూజ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా పర్ఫార్మెన్స్ అనేది మీకు డే టు డే యూసేజ్లో ఎక్కడ ల్యాగ్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా మేజర్ ల్యాగ్స్ అయితే ఉండవు, ఆబ్వియస్లీ ఉండవు. నేనైతే ఎటువంటి మేజర్ ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఫ్రేమ్ డ్రాప్స్ అప్పుడప్పుడు, ఇదే కాదు ఈ ప్రాసెసర్ యూజ్ చేసిన దాంట్లో ఏ మొబైల్లో అయినా సరే అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్, అది మీరైతే నోటీస్ చేయలేరు, నాకు కనిపించావు కానీ మీకైతే కనిపించవు, అదైతే గుర్తుపెట్టుకోండి. LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు, UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. సో 4.3 GB ఫైల్ని నాకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది అరౌండ్ 1.52 సెకండ్స్ అయితే తీసుకుందన్నమాట. సేమ్ లైక్ OnePlus 12R ఎంత అయితే టైం పట్టిందో సేమ్ టైం అయితే పట్టింది. అండ్ UI గురించి మాట్లాడుకుంటే మాత్రం రియల్మీ UI మీకు బాగానే ఉంటుంది, బట్ బ్లోట్వేర్ అయితే ఉంటుంది. బ్లోట్వేర్ అనేది మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఒకవేళ వేరే వాళ్ళకి ఇప్పిస్తే ఖచ్చితంగా పెద్దవాళ్ళకి అన్ఇన్స్టాల్ చేసి ఇవ్వండి. సో బ్లోట్వేర్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక మీకు డే టు డే యూసేజ్లో పెద్ద మేజర్ ల్యాగ్స్ ఇష్యూస్ అయితే ఎక్కడా నాకు పెద్దగా అయితే కనిపించలేదు. అండ్ గేమింగ్ టెస్ట్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్ అనేది డీసెంట్ గేమింగ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 30,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ బెటర్ గేమింగ్, అదైతే మీకు ఇందులో దొరకదు. ఆబ్వియస్లీ స్నాప్డ్రాగన్ 7H Gen 2 ఎట్ 30,000 ప్రైస్ రేంజ్ అసలు 80% జస్టిఫై చేయదు. 22,000 23,000 పెడితేనే ఎక్కువ అని ఫీల్ అయ్యాం, ఎందుకంటే మనం పోకో నుంచి చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో చూస్తున్నాం కాబట్టి మొబైల్. సో దట్ ఆబ్వియస్లీ ప్రాసెసర్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో జస్టిఫై అయితే చేయదు. వేరే థింగ్స్ అని తర్వాతకి మాట్లాడుకుందాం మనం. ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా చేయదు, బట్ ప్రాసెసర్ క్యాపబుల్ కాదంటే ఒక డే టు డే యూసర్కి, మీడియం గేమర్కి
ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్‌లో కూడా నాకెక్కడ మేజర్ ఇష్యూస్ అయితే అనిపించలేదు. అండ్ ఇక థర్మల్స్ విషయానికొస్తే మాత్రం లిటిల్ బిట్ వార్మ్ అయితే అనిపిస్తుంది మీకు. బట్ టెంపరేచర్ చూస్తే అంతగా ఏమి ఉండదు గానీ, ఎక్కువగా కెమెరా 1.5 అవర్ యూజ్ చేస్తే మీకు వార్మ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ గేమింగ్ టెస్ట్‌లో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. గేమింగ్ ఆడేటప్పుడు ఈ కెమెరా మాడ్యూల్ వల్ల కొంచెం ఇబ్బందిగా అయితే ఉందనమాట. సో, మిడిల్ ఇచ్చి చాలా పెద్దగా ఇవ్వడం వల్ల 4 ఫింగర్స్‌తో ఆడే వాళ్ళకి ఇట్లా పట్టుకొని గేమ్స్ ఆడడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో, ఇదొక్కటి ఈ డిజైన్‌లో ఇదొక్కటి డ్రాబ్యాక్ గేమర్స్‌కి అయితే అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇది కొనేవాళ్ళు నాకు తెలిసి గేమర్స్ అని అయితే నేను అనుకోను. కొని వీకెండ్ గేమింగ్ ఆడుకునే వాళ్ళకి నో ఇష్యూ. పర్ఫెక్ట్ గేమింగ్ అనుకుంటే అసలు ఈ ఫోనే రికమెండ్ చేయను. అదైతే నేను క్లియర్‌గా చెప్తున్నాను. అక్కడ మీకు పోకో ఎక్స్6 ప్రో లాట్ బెటర్ ఆప్షన్. చాలా తక్కువ ప్రైస్‌లో వస్తుంది. సో, ఇక కెమెరాస్ విషయానికొస్తే మెయిన్ వీళ్ళు హైలైట్ చేసేది అదే కాబట్టి 50 ఎంపీ మెయిన్ సెన్సార్ వస్తుందన్నమాట. ఐఎంఎక్స్ 890 సెన్సార్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ ఉంటుంది. అండ్ ఇక 64 ఎంపీ 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇది మెయిన్ లెన్స్ వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసేది ఈ ప్రైస్ రేంజ్‌లో. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో తీసుకొస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. టెక్నికల్ స్పెక్స్ అన్నీ పక్కన పెట్టి ఉన్నదున్నట్టు కుల్లం మాట్లాడుకుంటే ఫస్ట్‌లీ డీటెయిల్స్ చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో, మీకు ఇమేజ్‌లో మంచి గుడ్ క్వాలిటీ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక ఏదైతే వీళ్ళు పెరిస్కోప్ లెన్స్ యూజ్ చేశారో 1x అండ్ 3x ఆప్టికల్ జూమ్. 3x యూజ్ చేయొచ్చు. 6x వరకు కూడా మీకు డిజిటల్ జూమ్ అనేది బాగానే ఉంది. ఇమేజెస్ అనేవి యూజ్ చేయొచ్చు. బట్ 120x వీళ్ళు ఏదైతే సామ్‌సంగ్‌తో కంపేర్ చేస్తున్నారో అది వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్. అసలు దేనికి పనికిరాదు. ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే ఇమేజ్ చూడొచ్చు. 120x దేనికి పనికిరాదు. నామ్‌కే వాస్తు నేను చెప్తున్నాను కదా! సో, అంతకు మించి పెద్ద ఉపయోగం అయితే లేదు. బట్ 6x వరకు డిజిటల్ జూమ్ ఓకే యూజబుల్. 3xలో మాత్రం మీకు చాలా బెటర్‌గా వస్తుంది. ఎస్పెషల్‌గా 3xలో పోర్ట్రైట్ ఇమేజెస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ ప్రైస్ రేంజ్‌లో నేను చెప్తున్నాను ఏ మొబైల్ కూడా మీకు 3x పోర్ట్రైట్ ఇమేజెస్ ఏవైతే వస్తున్నాయో వేరే ఏ మొబైల్‌లో రాదు. బిలీవ్ మీ. అదైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఫోటోగ్రఫీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ పెరిస్కోప్ లెన్స్ నుంచి ఒక మ్యాజిక్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎస్పెషల్‌గా పోర్ట్రైట్ ఇమేజెస్. అండ్ కలర్స్ విషయానికొస్తే మాత్రం మోస్ట్ ఆఫ్ ది టైమ్ పంచియర్‌గా వస్తున్నాయి. చాలామందికి అదే నచ్చొచ్చు. బట్ నన్నడిగితే నాకైతే పర్సనల్‌గా పంచియర్ కలర్స్ నచ్చదు. న్యాచురల్ కలర్స్ నచ్చుతాయి. ఇందులో మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీకు పంచియర్ కలర్స్ అయితే వస్తాయి. స్కిన్ టోన్స్ కానీ లేకపోతే ఏమన్నా సీనరీస్ తీస్తే ఇంకాస్త పంచియర్‌గా వస్తాయి. సీనరీస్ వరకే యాక్సెప్ట్ చేయొచ్చు పంచియర్ కలర్స్ అనేది. బట్ హ్యూమన్ స్కిన్ టోన్స్ ఇట్లాంటి వాటికైతే రెడ్డిష్ టింట్, వార్మ్ టింట్ అనేది అంత మంచిగా అయితే ఉండదు. బట్ కొన్ని సిట్యుయేషన్‌లో బానే వస్తుంది. కొన్ని సిట్యుయేషన్‌లో పంచియర్‌గా వస్తుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడొచ్చు. ఎక్స్‌పోజర్‌లో ఇష్యూ లేదు. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. ఎక్కడ నాకు ఇష్యూ అయితే లేదు. పోర్ట్రైట్స్ విషయానికొస్తే మాత్రం వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. పోర్ట్రైట్స్‌లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఎడ్జెస్ డిటెక్షన్ పర్లేదు. ఈ ప్రైస్ రేంజ్‌లో పెద్ద కంప్లెయింట్ చేయలేం. ప్రతి మొబైల్‌లో బేసిక్‌గా హెయిర్ మరీ పైకి లేస్తే రావడం. అన్ని మొబైల్‌లో ఉన్నట్టే ఇందులో కూడా ఉంటుంది. లేదని లేదు. బట్ పర్లేదు పోర్ట్రైట్ ఇమేజెస్. 3xలో మాత్రం మీకు ఎక్సలెంట్‌గా వస్తున్నాయి. అందులో డౌట్ అయితే లేదు. మీకు రెగ్యులర్‌కి 3xకి డిఫరెన్స్ అయితే చూపిస్తాను ఇక్కడ. 1x, 3x మీరు రెండిటిని స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇష్యూ అయితే లేదు నాకు. బెటర్ ఇమేజెస్ వస్తున్నాయి. ఆటో ఫోకస్ చాలా బాగుంది. వీడియో క్వాలిటీ కూడా బాగుంది. బట్ కాకపోతే 4K 30 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేయొచ్చు కానీ మీకు స్టెబిలైజేషన్ ఆప్షన్ అయితే ఉండదు. 4K 30 ఫుటేజ్ అయితే మీరు చూడొచ్చు. మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. షార్ప్‌గా ఉంది. కలర్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. బట్ స్టెబిలైజేషన్ లేదు. వన్స్ స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మాత్రం మీకు 1080p 60 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ డీటెయిల్స్ అనేది అంత 4Kలో ఉన్నంత డీటెయిల్స్ ఉండవు కాబట్టి స్టడీగా ఉన్న నాకు పెద్ద ఉపయోగం లేదని అయితే అనిపించింది. స్లో మోషన్ వీడియో కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 720 240 ఎఫ్‌పిఎస్‌లో అయితే మీరు స్లో మోషన్ కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. ఓవరాల్‌గా ఇది అండర్ 30,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ చెప్పగలను. ఎందుకంటే మీకు బెస్ట్ మొబైల్ అండర్ 30,000 వీడియో చేశాను. ఆ వీడియో చూడండి అందులో చెప్పాను. నేను ఇదే ఫోన్‌ని పోకో ఎక్స్6 ప్రో తోటి, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ తోటి నేను కంపేర్ చేసి దీన్ని బెటర్ అని చెప్తున్నాను. బిలీవ్ మీ. ఆ బడ్జెట్ రేంజ్‌లో ఇప్పుడున్న మొబైల్స్‌తో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్. ఎస్పెషల్‌గా పోర్ట్రైట్ ఇమేజెస్ ఇట్లాంటివి తీస్తారనుకుంటే. లేదు మీకు వీడియోగ్రఫీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఇది మీకు మిమ్మల్ని అయితే సాటిస్ఫై ఎట్టి పరిస్థితిలో చేయదు. ఎందుకంటే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. బట్ స్టెబిలైజేషన్ లేదు. అంత యూజ్‌ఫుల్ ఫుటేజ్ అయితే అవ్వదు స్టెబిలైజేషన్ లేకుండా. సో వీడియోగ్రఫీ పరంగా అయితే నేను రికమెండ్ చేయను దీన్ని. దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. బెటర్ సామ్సంగ్ మొబైల్స్ కొంచెం ఓల్డ్ అయినా సరే S21 FE ఇట్లాంటివి అయితే మీకు బెటర్‌గా ఉండొచ్చు. బట్ మీకు ఇమేజెస్ ఇంపార్టెంట్. ఎక్కువగా ఫోటోస్ దిగుతారు. పోర్ట్రైట్ ఇమేజెస్ కావాలి. మంచి సెల్ఫీ ఇమేజెస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కెమెరా వైస్‌గా ఇదైతే నేను రికమెండ్ చేయగలను. సో ఇక బ్యాటరీ విషయానికొస్తే మాత్రం 5000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందన్నమాట. సూపర్ హుక్ ఛార్జ్. లెస్ దెన్ 1 అవర్‌లో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మాకు 9 నుంచి 99%కి 50 మినిట్స్ అయితే టైం పట్టింది. సో ఈజీగా లెస్ దెన్ 1 అవర్‌లో మీకు ఫాస్ట్ ఛార్జ్ అయితే అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే మాత్రం
స్క్రీన్ ఆన్ టైమ్ అనేది హెవీ యూసేజ్లో 5 to 6 అవర్స్ అయితే వస్తుంది. మేము బీజీఎంఐ 4.5 అవర్స్ వాడితే మాకు 87% డ్రాప్ అయింది. 1 అవర్ యూట్యూబ్‌కి 4% అండ్ 2 అవర్స్ కెమెరా యూజ్ చేస్తే 37% అయితే డ్రాప్ అయిందనమాట. దీన్ని బట్టి చూస్తే పర్లేదు బాగానే వస్తుంది. బట్ నాట్ ది బెస్ట్ ఆబ్వియస్లీ. ఇంకాస్త బ్యాటరీ బ్యాకప్ ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. వన్ డే అయితే ఈజీగా వస్తుంది. ఈవినింగ్ అయితే ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అన్న ఫైనల్‌గా వర్డిక్ట్ చెప్పు. 30,000 ప్రైస్ రేంజ్ పెట్టారు. అందరూ ఓవర్ ప్రైస్ అంటున్నారు. నువ్వేమంటావు? బాగుందా? కొనొచ్చా అంటే నేను సింపుల్‌గా చెప్పేది ఒకే ఒక వర్డ్. మీకు కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ. డే టు డే యూసేజ్‌లో నాకు ల్యాక్స్ లేకుండా ఫోన్ నడిస్తే చాలు. నేను ఎక్కువ గేమ్స్ ఆడను. అండర్ 30,000లో ఒక మంచి కెమెరా ఫోన్ యాజ్ ఆఫ్ నౌ చెప్పండి. యాజ్ ఆఫ్ నౌ ఎందుకంటే ఫ్యూచర్ నాకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ నేను ఖచ్చితంగా కెమెరా మొబైల్‌గా రికమెండ్ చేయగలను. అది కూడా కేవలం ఇమేజెస్ అది కూడా 3x పోర్ట్రేట్‌లో తీసుకోవచ్చు. అవి బాగున్నాయి. నార్మల్ ఇమేజెస్ కంపేర్ టు 12 Pro ప్లస్ X6 Proతో కంపేర్ చేస్తే చాలా బాగున్నాయి. కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. దీన్ని కొట్టే ఫోన్స్ నథింగ్ 2 అనో ఇంకో ఏదో మంచి ఫోన్ వచ్చిందనుకో బెస్ట్ ఆఫ్ వీడియోలో చెప్తాను. బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఎప్పుడు వాటిని చూసాకే మీరు కన్సిడర్ చేయండి ఏ మొబైల్ కొనాలనేది. మీరు రివ్యూస్ అనేది ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవడానికి బెస్ట్ ఆఫ్ వీడియోసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ అదైతే చూడండి. పర్ఫార్మెన్స్ వైజ్‌గా అయితే దీని జోలికి రాకండి ఎట్టి పరిస్థితుల్లో. దీన్ని దూరంగా పెట్టండి. బెస్ట్ ఆప్షన్. మీరు సేఫ్‌గా ఉంటారు. కాన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, కొంచెం లిటిల్ వార్మ్‌గా ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు పట్టుకోవడానికి అంత కంఫర్ట్‌గా అయితే అనిపించలేదు. అదైతే నాకు అనిపించింది. సో ఇది ఇంతే మైనర్ కాన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది మేజర్ కానీ ఈ ప్రైస్ రేంజ్‌లో. మీరేమనుకుంటున్నారు 30,000కి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద అయితే కామెంట్ చేయండి. కెమెరా వాళ్ళు మాత్రమే తీసుకోండి. పర్ఫార్మెన్స్‌కి ఎట్టి పరిస్థితుల్లో జస్టిఫై అయితే చేయదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆల్రెడీ చేసే ఉంటారు కదా, చేస్తే పర్లేదు. నచ్చిందనుకో చేయకుండా మళ్ళీ ఇప్పుడు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.